ఆత్మ అనేది వేరనుకుంటున్నామే. భగవంతుడు ఆత్మ, ఆత్మే భగవంతుడు. ఎప్పుడైతే నీ మనసును నువ్వు కంట్రోల్లో పెట్టుకుంటావో, ఆత్మను తెలుసుకుంటావో, ఆత్మను ఎప్పుడైతే తెలుసుకుంటావో నువ్వు భగవంతుడిని చూసినట్టే, భగవంతుడిని తెలుసుకున్నట్టే. భగవంతుడు వేరే ఉన్నాడు, ఏదో 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 అనుకుంటున్నావు. భగవంతుడు అంతా భగవంతుడే. ఏది భగవంతుడు కాదు? చీప భగవంతుడు కాదా? ఒక చిన్న లేడి పిల్లలను చూసేసి పులి పరిగెత్తుకొని వెళ్ళిపోయింది. ఎందుకు? ఇదేంటి స్వామి అంటే, అదేరా భగవత్ చిత్రం అనేది. అదే ఒక లేడీని చూసి పెద్ద పులి పరిగెత్తుకుంది అంటే ఎందుకు పరిగెత్తుతుంది? ఇలాంటి లేడీలని ఎన్ని ఉన్నదో అది తెలియదు కదా, కానీ దీన్ని చూసి పరిగెత్తింది. ఆ లేడీ అంటే ఏంటే నీ మనస్సు లేడీలాగా. మా గురువుగారు ఏం చెప్పారు? మా గురువుగారిని చూసావా అని అడిగారు. అయ్యా నేను ఎందుకు చూశాను, చూడలేదన్నా. స్టేషన్కి తీసుకెళ్ళిందనమాట. బండి దిగుతున్నారు అందరూ. చిన్న పిల్లవాడు 5 సంవత్సరాల వాడు దిగుతున్నాడు. చెడ్డీ లేదు, సెట్ వేసింది. అమ్మ 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 అనుకుంటూ వస్తున్నాడు. మా గురువు గారు అన్నాడు. అర్థం కాలేదు స్వామి అన్నాడు. అర్థం కాలేదంటే వాళ్ళు ఏముంది, చెడ్డీ ఉన్నదా లేదా అనేది లేదు, షర్ట్ ఉన్నదా లేదా అనేది లేదు, ఏమైనా ఆకలి వస్తుంది కానీ అమ్మ అని అడుగుతున్నాడు అంతే. అంటే ఆ విధంగా ఉండి నువ్వు పూజ చేసినప్పుడు మాత్రమే భగవంతుడు అంగీకరిస్తాడు, లేకపోతే అంగీకరించాడు. అన్ని పూజలు కావు, అన్ని ప్రార్థనలు కావు. అందరూ ఆరాధించేది ఒకటే కాదు, ఎన్నో రకాల ఆధారాలు ఉన్నాయన్నమాట. ఆ విధేన్ని యుక్త శూన్యం. ఒకటే ఒక మార్గం. ఆ మార్గంలో పులులు ఉన్నాయి, గోతులు ఉన్నాయి. వాటిని తప్పించుకొని వెళ్ళాలి అంటే అంతకుముందు వెళ్ళిన వాళ్ళు కావాలి. అంతకుముందు ఎవరంటే గురువే అంతకుముందు వెళ్ళి వచ్చాడు కాబట్టి ఇవన్నీ తప్పించుకొని నెమ్మదిగా నిన్ను భగవంతుడి దగ్గరికి చేరుస్తాడు. భగవంతుడి దగ్గర చేరడమే కాదా నీకు కావాల్సింది? గురువుని పట్టుకో.